ఎవరు చేస్తున్నారు 100 డయల్ చేస్తారంటారు. అక్కడికి వచ్చి ఎవరు వద్దంటున్నారు, కూర్చోవద్దంటున్నాను. ఇప్పుడు మాకు డైరెక్ట్ మేము అక్కడికి వెళ్ళి మా సైట్లో మేము కూర్చొని భోజనాలు అక్కడ కూర్చునేసరికి డిపార్ట్మెంట్ వస్తుంది, మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే 100 నుంచి డయల్ చేసి అంటారు. ఎవరు చేసి 100 డయల్ అంటే అక్కడ మాకు తెలియదు. ఎవరు అన్నోన్ పర్సన్ చేసి వాడి దగ్గర ఏముందో కూడా తెలియదు. మేము డాక్యుమెంట్ చూపించినాము. ఎవరో కాల్ చేస్తున్నారంటే అక్కడ గొడవ అవుతుందని అన్నారు. మీరు అక్కడ ఉండొద్దు అంటారు. వాళ్ళు వచ్చి చూస్తారు, అక్కడ గొడవ ఉండదు, ఏమీ ఉండదు. మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తున్నారు. మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు, మమ్మల్ని పంపించేశారు. బయటకు పంపించి మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. అక్కడ 4 వాచ్మెన్స్ ఉన్నారు, డే వాచ్మెన్ ఉన్నారు, నైట్ వాచ్మెన్స్ అందరూ ఉన్నారు. ఇదంతా జరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడ ఎవరు వచ్చి మమ్మల్ని అప్పుడు డైరెక్ట్గా పోలీసు వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. అక్కడ రావద్దు అంటారు, మమ్మల్ని లేఅవుట్ అడుగుతున్నారు. మమ్మల్ని నానా రకాలుగా మా దగ్గర లేఅవుట్ ఉంది, మేము ఇచ్చిన లేఅవుట్ మాది వ్యాలిడ్ కాదంటారు. ఏమనంటే జిహెచ్ఎం మన గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ తీసుకురమ్మంటారు. మాకు వ్యక్ష ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పితే మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని సాటిస్ఫై కానీ అక్కడ ఉండనివ్వట్లేదు, మమ్మల్ని అక్కడ కూర్చొని ఇవ్వట్లేదు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ పొజిషన్లో ఇబ్బంది పడుతుంది సార్. మాకు రైతులతో ఇబ్బంది ఉన్నది, విఎల్ఎస్ ప్రసాద్తో ఇబ్బంది ఉన్నది, అంటే నాదేళ్ల వాళ్ళతో ఇబ్బంది ఉన్నది, దుర్గా ప్రసాద్తో ఇబ్బంది ఉన్నది. మేము ఇప్పుడు మిగిలింది ఎంతమంది సార్? ఒక 400 మంది మిగిలినాం సార్. వీళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ పర్సనల్గా పోయి కలిసి చెప్పినాం సార్. నాకు ఒక దగ్గర ఇచ్చేసేయమని చెప్పినాం. మా దగ్గర 4 స్టెప్స్ అగ్రిమెంట్ చేసుకుంటారు, మాకు ఇష్టమని. మాకు అట్లా ఇవ్వరు, మమ్మల్ని ఇంత బయట పెట్టారు. ఇప్పటికీ మేము అయిపోయినాం సార్. 11 మందికి 400 మంది మిగిలినాం సార్. ఆ 400 మంది కోసము ఎక్కడైనా ఒక దగ్గర ఇచ్చేస్తే మేము సెటిల్ అయిపోతాం సార్. మా దగ్గర 4 స్టెప్స్ మేము కింద టెంట్ ఆపోజిట్లో సార్. ఆ సర్వే నెంబర్లోనే వస్తాయి మీ ప్లాట్స్. అందులో ఒక 50% వస్తాయి సార్. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో నాకు ఒకసారి రాసి ఓకే ఏమని ఆ సర్వే నెంబర్లో వచ్చే ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి అవి రాసి. ఓకే సార్. ఇప్పుడు మేము పొజిషన్ తీసుకున్నట్టు ఎట్లయితుంది? మీ ప్లాటు ఎక్కడనో వేరే దగ్గర ఉంటుంది. అవును, నేను ఆడికి వస్తాను, నాది ఇది వస్తుంది అంటే చెప్తే నేను ఎట్లా మీకు ఇది చేయాల్సి వస్తుంది? అందులో ఉన్నాయి రాసిస్తాను. అందులో ఎన్ని ఉన్నాయి రాసివ్వండి. ఓకే సార్, రాసిస్తాను. ఇప్పుడు దాని మీద ఎన్ని సివిల్ కేసులు ఉన్నాయి? ఇంకొక ఆయన వచ్చి పొజిషన్ నాదంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఆయన కూడా నేను వచ్చినప్పటి నుంచి అయితే మీరు కనబడలేరు. నేను వేరైతుంది, మీరు ఎవరు కనబడలేరు. రైతులతో కానీ ఇప్పుడు రైతులది అంటారు కదా, రైతులు 2005లో ఒకరికి అమ్మింది, 2015లో ఒకరికి అమ్మింది. 2015లో అమ్మిన ఆయన నాలా కన్వర్షన్ చేసుకున్నాడు. ఒక 5 ఎకరాలు 183 సర్వే నెంబర్ 5 ఎకరాలు లోన్ తీసుకున్నాడు. ఇవన్నీ లిటిగేషన్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాదే సార్. 1984లో ఫస్ట్ రిజిస్ట్రేషన్. కాదని అనట్లేదు, నేను కాదని అనట్లేదు, నేను దానికి కాదని అనట్లేదు.